ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటే వాళ్ళకి ఆదాయం వచ్చినట్టు ఉంటుంది, కానీ మాకేం వస్తుంది సార్? ఏం రాదు, ఏం రాదు, అన్ని ఉత్తమ మాటలు చెప్తుంటాడు, గట్లనే గిట్లనే పోతుంటాడు. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు, యాడ్స్ వేసుకుంటున్నారు. ఆ, ఫుట్బాల్ ప్లేయర్ రేవంత్ రెడ్డి అని. వేసుకుంటారు, ఇక పైసలు ఉన్నాయి కదా సార్. ఆ, అదేం లెక్క చెప్పేది ఉంది ఎవరికన్నా? లెక్క అడిగేటోడు ఎవరు లేడు, లెక్క చెప్పేది కూడా వీళ్ళకి ఎవరికి అవసరం లేదు. ఆ, గట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటారు. ఉమ్. ఆ, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటున్నారా? చేసుకుంటారు సార్. రైజింగ్ తెలంగాణ అంటున్నాడు కదా ముఖ్యమంత్రి. సార్ రైజింగ్ తెలంగాణ, తెలంగాణ ముందుకు తీసుకుపోతుంది, అభివృద్ధిలో ఇంకా వెనకకు పోతుంది, కానీ ముందరికి ఎవరు తీసుకపోరు. ఆ, చెప్పాలి ఇక గట్లనే, ఇంత పేపర్ల లైన్లో రానికే పనికి వస్తుంది అంతే. అంతే. గాడ ఒక ఇల్లు కట్టాలనిసే 2.5 ఏళ్ళు అవుతుంది, ఇల్లు కడతలేడు సార్. భోజగుట్టల డబల్ బెడ్రూమ్ కడతామంటే ఇప్పటిదాకా దిక్కు లేదు. ఇంకా అవన్నీ పథకాలు, ఈ స్కీమ్ తెస్తా, ఈ స్కీమ్ తెస్తా. మా కొడుకు, మా మేనగోడలు అదేదో ఇంతకుముందు దరఖాస్తు పెట్టుకుంది, ఏది యువతరం స్కీమ్ అని. ఆ, రాజీవ్ యువ వికాసం. గదే రాజీవ్ గాంధీ పేరు మీద. ఆ, అది ఇప్పటిదాకా దిక్కులే, పెట్టి 2.5 ఏళ్ళ ఒక్క రూపాయలే. ఆ, ఆమె ఊకే ఆడికి పోదాం మామ, ఇడికి పోదాం అంటే ఏమి ఇస్తారు మామ, ఏమి ఇయ్యరు మామ, కోడలా ఆ. గట్లనే చెప్తారు. గిట్లనే కాలం గడుస్తుంది, అయిపోతుంది అని చెప్పిన. అంతేనా? అంతే. ఇంకో 3 ఏళ్ళు ఇట్లే గడవాలా? 3 ఏళ్ళు కాకపోతే ఇంకో సంవత్సరం ఎక్కువ కూడా నడుస్తుంది, గట్లనే ఉంటుంది, ఏముండదు సార్. ఆ. అన్ని నమ్మి చెప్తారు. మోసపోయిరానే ప్రజలు? ఇక మోసపోయినట్టే కదా సార్, ఆ, మోసపోయినట్టే కదా. కళ్యాణ లక్ష్మి ముందటి నుంచి ఉంది, ఇంకా ఇచ్చేది ఏమున్నది సార్? ఏమైనా పెంచితే పెంచుతాం. ఏడ పెంచారు సార్? మస్తు లగ్గాలు అయినాయి ఈ సార్ వచ్చినాక కూడా. ఏడు ఇయ్యలేరు కదా. ఆ, అంతేందుకు, మా మన్మరాల లగ్గమే అయింది. ఆ. ఏడిచ్చారు, గదే పాతదే చేసుకొచ్చుకున్నాం. అంతేనా? పాతదే కళ్యాణ లక్ష్మి తెచ్చుకున్నాం. ఆ. మరి నమ్ముతారా ఇంకా కాంగ్రెస్ మళ్ళా? ఇంక ఏడ నమ్ముతాం సార్? అయిపోయా, అయిపోయానా? ఆ, అయిపోయిన లగ్గానికి 35 ఉరికినట్టు ఉన్నది. అంతే. ఇప్పుడు గెలిచేది మేమే, మళ్ళీ ఇప్పుడు సర్పంచ్లో గెలుస్తున్నాం, మాకి 10 సంవత్సరాలు నేనే ఉంటా, 15 సంవత్సరాలు నేనే ఉంటా అంట. ఇక 10 సంవత్సరాలు అంటాడు, ఏమన్నా అంటాడు సార్. చేతిలో కట్టి ఉంది, ఏ బర్రెనైనా కొట్టుకొని పోతారు. ఆ, మంది బర్రెని కూడా కొట్టుకొని పోతారు. అంతేనా? బర్రెలు ఎక్కువ కనబడాలంటే చేతిలో కట్టి ఉంది కదా సార్. ఆ. కట్టుతో బర్రెలు అని అన్ని బర్రెలు ఒకదానికి వస్తాయి, ఇవన్నీ నాయ అని చెప్తారు, అంతే. ఏముంటుంది? ఆ కట్టించింది మీరేగా, మరి ప్రజలేగా. ఇక తెచ్చినామంటే ఏదో సార్ మంచిగా చేస్తాడు అనుకొని తెచ్చినాం సార్.